రాజకీయాలలో ఇదొక ముఖ్యమైన రోజు అనుకోవచ్చు. ఎందుకు అంటే ఈ రోజు బీజేపీ అధ్యక్ష పదవికి ఖరారు కావాల్సిన సమయం అయితే దగ్గర పడిపోతుందని చెప్పొచ్చు. అయితే ఈ రోజు బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. 2-3 గంటల వరకు ఈ నామినేషన్ ప్రక్రియ అయితే జరగబోతుంది. అయితే ఈ నామినేషన్ కోసం అయితే చాలా మంది అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్నారు. ఇక పోటాపోటీ అనేది చాలా స్ట్రాంగ్ గానే ఉందని చెప్పొచ్చు. అయితే ఎప్పటినుంచో బీజేపీని నమ్ముకుని ఉన్న వాళ్ళు, తెలంగాణని నమ్ముకుని ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ అధ్యక్ష పదవిలో. ఇక విత్డ్రాల్ ప్రక్రియ వచ్చేసి 4-5 మధ్య కొనసాగనుంది. సో అయితే ఈ రోజు అయితే మనకి ఖరారు కాబోతుంది ఎవరు ఆ అధ్యక్ష పదవిని చేపట్టబోతున్నారు, ఎవరు ఆ సింహాసనం మీద కూర్చోబోతున్నారు అని చెప్పేసి. అయితే ఇప్పుడు బీజేపీ అధ్యక్ష పదవిలో ఎవరుంటే తెలంగాణకు మంచి జరుగుతుంది, తెలంగాణలో బీజేపీ పాతుకుపోవాలి అంటే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో బీజేపీ నెగ్గాలి అన్నా కూడా ఎవరుంటే బాగుంటుంది అంటే ఎక్కువగా నిన్న మొన్నటి వరకు అయితే ఈటల రాజేందర్ పేరైతే ఎక్కువగా వినిపిస్తుంది. సో ఈటల రాజేందర్ అయితే చాలా బాగుంటుంది బీజేపీ అధ్యక్ష పదవికి. ఎందుకంటే తెలంగాణ ప్రజల సమస్యలు తెలిసిన వాడు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి ఎంతో కష్టపడిన వ్యక్తి కాబట్టి ఈటల రాజేందర్ పేరైతే నిన్న మొన్నటి వరకు చాలా స్ట్రాంగ్ అయిన పడింది. అయితే ఎవరు ఊహించని రీతిలో అనూహ్యంగా ఒక పేరైతే ఇప్పుడు తెర మీదకి వచ్చింది. అది కూడా బండి సంజయ్ అయితే తీసుకురావడం జరిగింది. ఆయనే రామచంద్రారావు. ఇక రామచంద్రారావు ఎప్పటి నుంచో సీనియర్ కాబట్టి, ఆయన పార్టీని నమ్ముకున్న వ్యక్తి కాబట్టి ఆయనకు ఈ అధ్యక్ష పదవి ఇస్తే చాలా బాగుంటుందని చెప్పేసి బండి సంజయ్ అయితే తెర మీదకి రామచంద్రారావు పేరైతే తీసుకురావడం జరిగింది. ఇక డికే అరుణ కావచ్చు, ఇక అరవింద్ కావచ్చు, సో వీళ్ళందరూ కూడా ఇక్కడ అధ్యక్ష పదవి రేసులు అయితే ఉన్నారు. ఒకరికి అధ్యక్ష పదవి ఇచ్చినా సరే మిగిలిన వాళ్ళు కూడా ముడుచుకుపోయే అవకాశం ఉంటుంది. ఇక బీజేపీ ప్రభుత్వం మీద కొంచెం వాళ్ళకి వ్యతిరేక భావన ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. మరి అందరినీ సమానంగా చూడగలుగుతారా? అందరినీ సమానంగా చూడగలిగితే అందరికీ అధ్యక్ష పదవిని అయితే ఇవ్వలేరు కదా. సో ఎవరికి ఏ పదవి ఇస్తారనేది కూడా ఇక్కడ స్ట్రాంగ్ గా ఉంది. అయితే అమిత్ షా అయితే రావడం అయితే జరిగింది నిన్న. సో ఈ విషయం గురించే ముఖ్యంగా చర్చించడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరైతే రామచంద్రరావు. కానీ ప్రజల నుంచి వస్తున్న మద్దతు అయితే ఈటల రాజేందర్ గురించే వస్తుంది. ఈటల రాజేందర్ పేరు ఖరారు చేస్తేనే ఇక్కడ తెలంగాణలో చాలా మంచిగా ప్రభుత్వం అయితే ఉంటుంది బీజేపీ ప్రభుత్వం అని. ఒకవేళ ఈటల రాజేందర్ కి కాదని చెప్పి రామచంద్రరావుకి ఇచ్చారే అనుకోండి, ఇక్కడ బీజేపీ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా, అంటే తనను తాను ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఉంటుంది. అంటే అది అసలు పుంజుకోదు, ఇక ఉండి కూడా వేస్ట్ అన్న రీతిలో అయితే మాటలైతే వినిపిస్తున్నాయి. అయితే పార్టీని నమ్ముకున్న వాళ్ళని కాకుండా ఎవరైతే తెలంగాణ ప్రజలు ఆదరిస్తారో వారికి అధ్యక్ష పదవి కట్టబెడితే మంచిదని చెప్పి ప్రజల నుంచే చాలా పుకార్లు అయితే వస్తున్నాయి. ఇవి పుకార్లు అని చెప్పలేం కానీ ఇవి నిజమే అని చెప్పచ్చు. ఎందుకు అంటే ఈటల రాజేందర్ కున్నంత మంచి పేరు తెలంగాణలో రామచంద్రరావుకి అయితే కనిపించట్లేదు. ఇక్కడ డికే అరుణ పరిస్థితి కూడా అదే. ఎందుకంటే ఒక మహిళకి అధ్యక్ష పదవి ఇస్తే చాలా బాగుంటుంది, మహిళకి ఓపిక సహనం ఎక్కువ కాబట్టి ఇక్కడ మహిళా రిజర్వేషన్ ఇవ్వడం వల్ల కూడా చాలా మంచి లాభాలు ఉన్నాయని కూడా చెబుతున్నారు. ఓకే, ఒకవేళ డికే అరుణకి వచ్చినా సరే మరి ఆత్మహత్యకు పాల్పడినట్టు కాకుండా కొంచెం నెమ్మదిగా సరే బీజేపీ ప్రభుత్వం ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే ముఖ్యంగా వినిపిస్తున్న పేరు ఈటల రాజేందర్, తర్వాత డికే అరుణ, తర్వాత మిగిలిన వాళ్ళు అని అనుకున్నారు నిన్న మొన్నటి వరకు. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఎవరు ఊహించని రీతిలో మొదటి స్థానంలోకి రామచంద్రరావు రావడం అయితే జరిగింది. అది కూడా బండి సంజయ్ కారణంగా. మరైతే ఈ రోజు 2 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్ ప్రక్రియ అయితే రాబోతుంది. మనకి అప్పుడు ఖరారు అయిపోతుంది. ఇక 3-4 మధ్య అయితే విత్డ్రా ప్రక్రియ కూడా రాబోతుంది. సో ఈ రోజు లోపల మనకి తేలనుంది ఎవరు ఈ అధ్యక్ష పదవిని భరించబోతున్నారో, ఎవరు ఆ సింహాసనాన్ని ఎక్కబోతున్నారో. ఇక్కడ తెలంగాణలో బీజేపీ పాతుకుపోవాలంటే ఎవరు ఈ అధ్యక్ష పదవికి కరెక్ట్ పర్సన్ అని కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. మరి దాని గురించి పెద్దగా డిస్కషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి మరి వెయిట్ చేసి చూద్దాం. ఒకవేళ బీజేపీ అధిష్టానం ఎవరిని ఎన్నుకుంటుంది, బీజేపీ అధిష్టానం చివరి నిమిషంలో కూడా వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఇదైతే చాలా ఉత్కంఠగా, చాలా టెన్షన్ గా అయితే ఉంది. మరి ఈ రోజు అయితే అది రివీల్ అయిపోతుంది. మరి వెయిట్ చేసి చూద్దాం ఎవరిని వరించబోతుందా ఆ సింహాసనం అనేది. చూసారు కదా, ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.